డైలీ ఎక్సర్సైజెస్ అనేవి మెన్ మాత్రమే చేయాలా, ఉమెన్ కూడా చేయాలా? హలో హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సింధు, కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్. చాలామంది ఉమెన్ జిమ్ అయినా ఎక్సర్సైజెస్ అయినా బాయ్సే చేయాలా, గర్ల్స్ కూడా చేయొచ్చా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ గర్ల్స్లో చిన్నప్పటి నుంచి కూడా మెనార్కే అప్పుడు, ప్రెగ్నెన్సీ అప్పుడు, పోస్ట్ డెలివరీ, పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్, ఈ టైం అన్నిట్లలో కూడా బాడీ చాలా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఈ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ని మీరు తట్టుకోవాలి అంటే జిమ్ ట్రైనింగ్, మజిల్ ట్రైనింగ్ ఉమెన్కే మోర్ ఇంపార్టెంట్ కంపేర్ టు మెన్. సో జిమ్ ట్రైనింగ్ చేయడం వల్ల ఉమెన్లో అడ్వాంటేజెస్ ఏంటి? నెంబర్ 1, వాళ్ళ మజిల్ స్ట్రెంగ్త్ పెరగడం వల్ల బాడీలో ఉన్న బ్లడ్ గ్లూకోజ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. మనం తిన్న తర్వాత గ్లూకోజ్ అనేది మజిల్కి వెళ్ళాలా లేదా ఫ్యాట్లా మారాలా అన్నది మన మజిల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, మజిల్ యాక్టివిటీ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. సెడెంటరీగా ఉన్న వాళ్ళు, అసలు జిమ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయని వాళ్ళలో గ్లూకోజ్ అనేది బ్లడ్లో పెరగడం వల్ల వాళ్ళు డయాబెటీస్కి, హైపర్ టెన్షన్కి లోన్ అవుతూ ఉంటారు. అదే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళలో గ్లూకోజ్ అనేది మజిల్కి వెళ్ళి వాళ్ళ ఎక్స్ట్రా షుగర్స్ని కంట్రోల్లో పెడుతుంది. అలాగే ఆఫ్టర్ 30 to 40 years ఆఫ్ ఏజ్ మజిల్ వెయిట్ అనేది, మజిల్లో ప్రోటీన్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. మీరు ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే మజిల్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. మజిల్ మెయింటైన్ అయినప్పుడు బోన్ కూడా హెల్తీగా ఉంటుంది. సో బోన్స్ అరగడం కానీ, మజిల్ పెయిన్స్, బాడీ పెయిన్స్, వీక్నెస్ ఇలాంటివన్నీ తక్కువగా ఉంటాయి. సో ఎక్సర్సైజెస్ అనగానే ఏమేం చేయాలి? ఉమెన్లో మెయిన్గా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చాలా అవసరం. సో ఈక్వల్గా ఒక 30 minutes ఆఫ్ స్ట్రెంగ్త్, ఒక 30 minutes ఆఫ్ కార్డియాక్ చేయడం వల్ల బోత్ హార్ట్ అండ్ మజిల్ స్ట్రెంగ్త్ అనేది మెయింటైన్ అవుతుంది. సో డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ.